హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్లోని ప్రోటోటైప్ అండ్ ప్రోటో కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ మనం ప్రోటో అనేది ఏంటి, ప్రోటోటైప్ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ఆ రెండు దేనికి ఉంటాయో తెలుసుకోవాలి. ప్రోటోటైప్ అనేది ఒక ఫంక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్. __ప్రోటో___ ఏదైతే ఉందో అది ఒక ఆబ్జెక్ట్కి సంబంధించింది. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ని తీసుకున్నా, ఒక అరేని తీసుకున్నా, ఒక నార్మల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి రెండు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను కదా. సో ఇప్పుడు నేను ఈ HTML ఫైల్ని బ్రౌజర్లో ఓపెన్ చేశాక కన్సోల్లో నేను ఇక్కడ నేమ్ డాట్ అని యూజ్ చేస్తే మనకి ఇక్కడ చాలా వస్తున్నాయి. జనరల్గా మనం డాట్ నోటేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని యూజ్ చేసుకునేటప్పుడు డాట్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా, ఆ పర్సన్ నేమ్ కావాలంటే పర్సన్ డాట్ నేమ్, పర్సన్ డాట్ ఏజ్ అని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం నేమ్ అనే ఒక వేరియబుల్, స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాం, కానీ నేమ్ డాట్ అని మనం యూజ్ చేస్తే దానికి రిలేటెడ్గా చాలా ప్రాపర్టీస్ వచ్చినాయి. సో నేమ్ డాట్ లెంత్ అని అంటే ఆ నేమ్ అనే వేరియబుల్లో ఏదైతే స్ట్రింగ్ ఉందో దాని లెంత్ 3 అని ప్రింట్ అయింది. సో ఇలా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనం నార్మల్గా ఒక స్ట్రింగ్ వేరియబుల్ని డిక్లేర్ చేసిన జావా స్క్రిప్ట్ ఇంటర్నల్గా ఏం చేస్తుంది అని అంటే, ఒక స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది. ఆ స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు న్యూ అనే కీవర్డ్ ముందు యూజ్ చేస్తే అప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతున్నట్టు. సో ఇక్కడ నేను మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి రెండు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలంటే నేను ఏం యూజ్ చేశాను, న్యూ అని చెప్పి మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్లోకి పారామీటర్స్ పాస్ చేస్తున్నా. అలాగే ఇక్కడ స్ట్రింగ్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, దానికి మనం XYZ వాల్యూ పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఒక స్ట్రింగ్ అనే టైప్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో దానికి మనం ఇచ్చిన ప్రాపర్టీస్ కాకుండా ___ అనే ఒక ప్రాపర్టీని యాడ్ చేస్తుంది జావా స్క్రిప్ట్. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్కి ___ ప్రోటో ___ ఇది ఒక ప్రాపర్టీ అనమాట. సో ఇక్కడ మూవీ ఆబ్జెక్ట్ కి మూవీ నేమ్ అనేది ఎలా ఒక ప్రాపర్టీ, డైరెక్టర్ అనేది ఎలా ఒక ప్రాపర్టీ, గెట్ డీటెయిల్స్ అనేది ఎలా ఒక ప్రాపర్టీయో అదే విధంగా ___ ప్రోటో అనేది కూడా ఒక ప్రాపర్టీ కింద జావా స్క్రిప్ట్ యాడ్ చేస్తుంది, మనం యాడ్ చేయట్లే. సో ఇది ఏం పాయింట్అవుట్ చేస్తుంది అని అంటే, సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడే కదా ఈ ప్రాపర్టీ యాడ్ అయ్యేది. ఆ ఆబ్జెక్ట్ దేనికి సంబంధించిన కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ని ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్రోటో అనే ప్రాపర్టీకి అటాచ్ చేస్తుంది. దాని ద్వారానే ఇందాక మనం నేమ్ డాట్ అని టైప్ చేయగానే మనకు వచ్చిన ప్రాపర్టీస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, మనం నేమ్ అనేది స్ట్రింగ్ వేరియబుల్, కానీ అది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయ్యి స్ట్రింగ్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ యాక్సెస్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను నేమ్ డాట్ ___ ప్రోటోని ప్రింట్ చేస్తున్నాను. సో ___ ప్రోటోని ప్రింట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇది స్ట్రింగ్ టైప్ ఆబ్జెక్ట్ కదా. ఈ స్ట్రింగ్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో ఇందాక మనకి నేమ్ డాట్ అని ప్రింట్ చేస్తే మనకి ఏవైతే వచ్చినాయో అవన్నీ ఎక్కడ లింక్ అయి ఉంటాయి అని అంటే, సో ఇందాక నేను లెంత్ యూజ్ చేశాను కదా, సో అది ఈ లెంత్ అనేది ఇక్కడ ఒక ప్రాపర్టీ. సో ఇవన్నీ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ అవన్నీ మనకి ఎక్కడ యాడ్ అయి ఉంటాయి అని అంటే, నేమ్ అనే ఆబ్జెక్ట్ యొక్క ప్రోటో అనే ప్రాపర్టీలో మనకి ఏముంటాయి అని అంటే, ఆ నేమ్ అనేది ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కి సంబంధించిన ఆబ్జెక్ట్, స్ట్రింగ్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కి సంబంధించిన ఆబ్జెక్ట్. సో దీని ప్రోటోటైప్ కి లింక్ అనేది మనకి ప్రోటో అనేది చేస్తుంది అనమాట. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కి యొక్క ప్రోటోటైప్ ని ఒక ఆబ్జెక్ట్
ప్రోటో అనే ప్రాపర్టీ లింక్ చేస్తుంది. సో ఇక్కడ నేమ్ డాట్ అండర్ స్కోర్ ప్రోటోని మనం ప్రింట్ చేస్తే ఏదైతే ప్రింట్ అయిందో స్ట్రింగ్ డాట్ ప్రోటోటైప్ అని ప్రింట్ చేసినా మనకి అదే ప్రింట్ అయింది. అంటే ఏంటి, మనకి రెండు సేమ్ అని. సో నేమ్ డాట్ అండర్ స్కోర్ ప్రోటో ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను స్ట్రింగ్ డాట్ ప్రోటోటైప్ అని ఇస్తే మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఎందుకనంటే ఆ రెండు సేమ్ కాబట్టి. సో ఇప్పుడు ఇది నార్మల్ గా ఒక స్ట్రింగ్ వేరియబుల్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే విధంగా ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ మూవీ తీసుకున్నాను కదా, ఆ మూవీ టైపు ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మూవీ 1 అనేది ఒక ఆబ్జెక్ట్ కదా, ఆ మూవీ 1 యొక్క ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఈ ఆబ్జెక్ట్ కి మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో ఏవైతే యూజ్ చేస్తామో ప్రాపర్టీస్ వాటితో పాటు మనకి అండర్ స్కోర్ ప్రోటో అనేది ఇంటర్నల్ గా యాడ్ అవుతుంది. ఈ అండర్ స్కోర్ ప్రోటో అనేది మనకి ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ సే హలో అని చెప్పి ఒకటి యూజ్ చేసింది. అదేవిధంగా ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్. సో ఈ మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కూడా ప్రోటోలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మూవీ 1 డాట్ ప్రోటో వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఏమవ్వాలి, మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ అవ్వాలి. సో ఇక్కడ మనకి రెండు సేమ్ వచ్చినాయి. ఎందుకు అని అంటే ఈ మూవీ 1 అనేది ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రోటోలో ఏం పాయింట్ అవుట్ అయి ఉంటుంది అని అంటే ఈ ఆబ్జెక్ట్ ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేసామో ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ అని ఉంటుంది. నార్మల్ గా ప్రోటోటైప్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఫంక్షన్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అది. సో ఆ ఆబ్జెక్ట్ లో కూడా మనం ప్రాపర్టీస్ ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కి ప్రోటోటైప్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఇందులో మళ్ళీ ఎక్స్ అనే దాంట్లో వై అనేది ఒక ప్రాపర్టీ. ఆ వైలో మళ్ళీ మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు కదా. అంటే ఎక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ కి వై అనేది ఒక ప్రాపర్టీ. ఆ వై అనేది ఒక ప్రాపర్టీలో మనం మళ్ళీ నార్మల్ గా వాల్యూ ఇచ్చేస్తే ఆ ప్రాపర్టీ వాల్యూ అయిపోతుంది. కానీ ఇక్కడ నేను ఇలా ఇస్తే ఆ వై అనేది జస్ట్ ప్రాపర్టీ అవుతుంది. ఆ ప్రాపర్టీలో నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇంకో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో అలాగే ఇక్కడ మనకి మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కి ప్రోటోటైప్ అనేది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ ప్రోటోటైప్ అని ఒక ప్రాపర్టీ ఉన్నట్టు, ఆ ప్రాపర్టీ ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనం ఏవైతే ప్రాపర్టీస్ మెథడ్స్ మనం యాడ్ చేస్తామో ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఎన్నైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో అవన్నీ ప్రోటోటైప్ లో ఉన్నవి ఇన్హెరిట్ చేసుకుంటాయి. ఇప్పుడు నేను ఈ లైన్స్ ని కామెంట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను మూవీ 1 డాట్ ప్రోటోటైప్ అని మూవీ 1 డాట్ ప్రోటో అని ప్రింట్ చేస్తే సో ఇందాక మనకి సే హలో అనేది ఒకటి యాడ్ అయ్యి వచ్చింది, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను దాన్ని కామెంట్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఒక మెథడ్ ని కానీ ఒక ప్రాపర్టీని కానీ ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ కి యాడ్ చేయడానికి, సో ఇక్కడ నేను సే హలో అనే ఒక ఫంక్షన్ ని దీని ప్రోటోటైప్ కి యూజ్ చేసి యాడ్ చేశాను. సో అంటే ఏంటి అని అంటే సో ఇక్కడ మూవీ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది కదా, ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యొక్క ప్రోటోలో నేను సే హలో అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసి దానికి ఒక ఫంక్షన్ ని అసైన్ చేస్తున్నా. సో ఇలా చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే మనకి జావా స్క్రిప్ట్ లో ఇంటర్నల్ గా ఎలా జరుగుతుంది అని అంటే మూవీ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ సంబంధించి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే మనకి మెమరీ అనేది ఇలా ఎలకేట్ అవుతుంది. సో మూవీ 1 అనే ఆబ్జెక్ట్ కి ఆ నేమ్ కి సమ్ మెమరీ, డైరెక్టరీకి సమ్ మెమరీ, గెట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ కి సమ్ మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ కి కూడా మనకి ఆ
మూవీ నేమ్ కి, ఆ మూవీ డైరెక్టర్ కి, ఆ మూవీ గెట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ కి సమ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో ఏవైతే రాస్తున్నామో అవన్నీ ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి సెపరేట్ గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి గెట్ డీటెయిల్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, అందులో మనం ఏం రాసాము, ఈ కోడ్ రాసాము, డైరెక్టర్ ఆఫ్ దిస్ డాట్ మూవీ దిస్ డాట్ డైరెక్టర్ అని. సో ఇక్కడ మనకు ఒక లైన్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇక్కడ మనకి 100 లైన్స్ ఉంది. ఆ 100 లైన్స్ లో మనం ఏం చేస్తున్నాము, జస్ట్ సేమ్ కోడ్ ఇక్కడ ఏదైతే రాసామో అదే ప్రతి ఆబ్జెక్ట్ కి ఆ కాపీ అనేది ఇక్కడికి వెళ్ళి ఉంటుంది. సో ఇక్కడ ఆ కాపీ ఉంటుంది, ఇక్కడ ఈ కాపీ ఉంటుంది. ఇలా మనకి 100 ఆబ్జెక్ట్స్ ఉంటే 100 కి 100 కాపీస్ అనేవి సేమ్ కోడ్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. అదే ఎప్పుడైతే మనం ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ తీసుకున్నాం కదా, దాని యొక్క ప్రోటోటైప్ లో డైరెక్ట్ గా ఇక్కడ ఫంక్షన్ లో యాడ్ చేయకుండా ఆ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ లో మనం ఏవైతే ప్రాపర్టీస్ యాడ్ చేస్తామో అవి ఇక్కడ ఇప్పుడు నేను ఈ మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో యాడ్ చేయకుండా గెట్ డీటెయిల్స్ అని మూవీ డాట్ ప్రోటోటైప్ డాట్ గెట్ డీటెయిల్స్ అని చెప్పి ఇది అసైన్ చేస్తే అప్పుడు మనకి మూవీ మనకి ఇది ఉండదు. సో ఇక్కడ మనకి గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇలా రాదు, దీనికి రాదు. సో సెపరేట్ గా ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్ కి అండర్ స్కోర్ ప్రోటో అనేది ఉంటుంది కదా, ఈ అండర్ స్కోర్ ప్రోటో దేనికి లింక్ అయి ఉంటుంది అని అంటే మనకి ఇక్కడ ఈ మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కి సంబంధించిన మూవీ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రోటోటైప్ కి లింక్ అయి ఉంటుంది అనమాట. మూవీ యొక్క ప్రోటోటైప్ ఏదైతే ఉందో దాన్ని ఆ మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో దానిలో ప్రోటో అనే ప్రాపర్టీ ఆ మూవీ అనే ఒక ప్రోటోటైప్ కి లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉండదు. అప్పుడు ఈ మూవీ అనే ప్రోటోటైప్ ఏదైతే ఉందో దాని ప్రోటోటైప్ లో గెట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఈ ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసామో వాటన్నిటికీ ప్రోటో అనే ప్రాపర్టీ దీనికి లింక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం మూవీ వన్ డాట్ గెట్ డీటెయిల్స్ అని మనం ప్రింట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ ఉంటే డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటుంది, ఇక్కడ లేకపోతే దీనికి సంబంధించిన ప్రోటోటైప్కి వెళ్ళి అక్కడ చెక్ చేసి యాక్సెస్ చేసుకుంటుంది. అలా ప్రతి చోటకి వెళ్ళి యాక్సెస్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే మనకు అక్కడ వాల్యూ వస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను మూవీ అనే కన్స్ట్రక్టర్ కి ఫంక్షన్ కి ఒక ప్రాపర్టీని ఇంతకు ముందు యాడ్ చేశాను, సే హలో అని చెప్పి. ఇప్పుడు నేను ఈ గెట్ డీటెయిల్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రోటోటైప్ కి యాడ్ చేస్తున్నా. దానివల్ల మనకి ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ గా మూవీ వన్ అని కన్సోల్ లో ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, మూవీ వన్ కి సంబంధించిన ఇది ప్రింట్ అయింది. మూవీ నేమ్, డైరెక్టర్ సుకుమార్, గెట్ డీటెయిల్స్ అనేది ఒక ఫంక్షన్ ఇలా మనకు వచ్చింది. సో ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఈ 3 డైరెక్ట్ ప్రాపర్టీస్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో ప్రోటోటైప్ అని ఉంది కదా, ఇదే ఇంతకు ముందు అండర్ స్కోర్ ప్రోటో అనమాట. ఇప్పుడు మనకి దాన్ని మోడిఫై చేసి సేమ్ దాన్నే మనకి ఈ ఫామ్ లో రిప్రజెంట్ చేశారు. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో ప్రోటోటైప్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ కి సంబంధించింది, అది ఫంక్షన్ ప్రోటోటైప్ రెండు డిఫరెంట్ నోటేషన్స్ అనమాట. ఈ ఫంక్షన్ కి సంబంధించింది ఈ ప్రోటోటైప్, అండర్ స్కోర్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏదైతే ఉందో ప్రోటోటైప్ అని అది ఇంతకు ముందు ప్రోటో అనమాట. దాన్ని ఇప్పుడు మోడిఫై చేసి ఇలా పెట్టారు. సో ఇక్కడ నేను మూవీ వన్ డాట్
సో జస్ట్ మూవీ 1 అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది, డైరెక్టర్, గెట్ డీటెయిల్స్, మూవీ నేమ్ అని ప్రింట్ అయింది. ఇక్కడ మనం సే హలో అని చెప్పి ఒక ప్రాపర్టీని యాడ్ చేసాం కదా, అది మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే ఇక్కడ మూవీ అనేది మూవీ 1 అనే ప్రోటోటైప్ ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ సే హలో అనేది ఇక్కడ వచ్చింది. అంటే ఏంటి అని అంటే మనకి డైరెక్ట్ గా అటాచ్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సెపరేట్ మెమరీ అనేది అలొకేషన్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రోటోటైప్ కి యాడ్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఇన్హెరిట్ చేసుకుంటాయి. అంటే ఏంటి అని అంటే డైరెక్ట్ గా వాటికి మెమరీ అలొకేట్ అవ్వకుండా జస్ట్ ఇక్కడ మన కోడ్ ఏంటి, ఈ మెథడ్ సే హలో అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ ని ఏ ఆబ్జెక్ట్ అయితే కాల్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క డైరెక్టర్ వాల్యూ ప్రింట్ చేయడం, అంతే కదా. సో అంటే ఇప్పుడు మనం ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్స్ అన్ని ఈ సే హలో అనే మెథడ్ ని యాక్సెస్ చేసుకుంటాయి. సో ఇక్కడ నేను మూవీ 1 డాట్ సే హలో అని ఫంక్షన్ ని కాల్ చేస్తే మనకి ఏం వస్తుంది, హలో అని చెప్పి ఇక్కడ సుకుమార్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మూవీ 1 యొక్క డైరెక్టర్ సుకుమార్ కాబట్టి అది ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే నార్మల్ గా మనం సే హలో అనేది ఇక్కడ డిక్లేర్ చేయలేదు, కానీ ఎక్కడ డిక్లేర్ చేసాం, దాని యొక్క ప్రోటోటైప్ లో డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు మనకి ఈ గెట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసి నేను దాన్ని ప్రోటోటైప్ కి అటాచ్ చేస్తున్నా. మూవీ అని కన్స్ట్రక్టర్ ఫంక్షన్ డాట్ ప్రోటోటైప్ డాట్ అని చెప్పి గెట్ డీటెయిల్స్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నా. ఇప్పుడు నేను మూవీ 1 ప్రింట్ చేస్తే మనకి ఇందాక ఏం చూపించింది, ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనేది కూడా చూపించింది డైరెక్ట్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చూపిస్తుంది, ఓన్లీ 2 ప్రాపర్టీసే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇదే ఇంతకు ముందు ప్రోటో అనమాట, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే దాంట్లో మనకి గెట్ డీటెయిల్స్ అనేది ఫంక్షన్, సే హలో అని ఒక ఫంక్షన్. ఇది కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఆటోమేటిక్ గా ఏ ఆబ్జెక్ట్ ని అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఆటోమేటిక్ గా ప్రోటోటైప్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకో ప్రోటోటైప్ ఉంది, మళ్ళీ ఇది ఒక ప్రోటో. ఎందుకు అని అంటే ప్రోటో అనేది నేను దేనికి సంబంధించిందని చెప్పాను, ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిందని చెప్పాను. ఇక్కడ మనకి అండర్ స్కోర్ ప్రోటో అనేది ఒక ఆబ్జెక్ట్ కి యాడ్ అయ్యే ప్రాపర్టీ. ఇది ప్రాపర్టీ అయినప్పటికీ దీని వాల్యూ మళ్ళీ ఈ ఫామ్ లోనే ఉంటుంది, అంటే మళ్ళీ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ప్లెయిన్ బ్రాకెట్స్ తో మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే, సో అంటే ఇక్కడ నేను ఈ పర్సన్ అని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను కదా, ఇలా క్రియేట్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, పర్సన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ అని చెప్పి క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ లో మనకి కావాలంటే ఇక్కడే పాస్ చేసుకోవచ్చు, లేకపోతే పర్సన్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి వాల్యూ ఏదైతే ఉందో అలా అసైన్ అవుతుంది, ఇలా క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని యూజ్ చేసుకుని ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనది ఇది సింపుల్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఏ టైప్ అంటే ఆబ్జెక్ట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేసాం కాబట్టి అది ఆబ్జెక్ట్ టైప్. ఇక్కడ మూవీ 1 అనేది ఏ టైప్ అని అంటే మూవీ అనే టైప్ ఆబ్జెక్ట్. సో ఈ మూవీ అనే టైప్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ రెండు డిఫరెంట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్. ఇది మనం క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్ ఫంక్షన్, ఇది జావా స్క్రిప్ట్ క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఇలా క్రియేట్ చేస్తున్నామో అప్పుడు దాని మీనింగ్ ఏంటి అని అంటే పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నట్టు కదా, ఆ పర్సన్ కి ఇంటర్నల్ గా అండర్ స్కోర్ ప్రోటో అనేది ఒకటి యాడ్ అయి ఉంటుంది. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ పర్సన్ కి ఇక్కడ నేమ్ ఏజ్ తో పాటు అండర్ స్కోర్ ప్రోటో అనే ఒక ప్రాపర్టీ యాడ్ అవుతుంది. దాన్ని ప్రింట్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో ఇదంతా ఏంటి అని అంటే అది ఆ పర్సన్ అనేది నార్మల్ ఆబ్జెక్ట్.
సో ప్లెయిన్ ఆబ్జెక్ట్, అది దేని ద్వారా, ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ద్వారా క్రియేట్ అయింది, ఆబ్జెక్ట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ద్వారా. సో దీని ప్రోటోటైప్ ఏదైతే ఉంటుందో సేమ్ ఈ పర్సన్ అనే ప్రోటో పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా నేను ఈ రెండును కంపేర్ చేస్తే పర్సన్ డాట్ అండర్ స్కోర్ ప్రోటో అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ ప్రోటోటైప్. ఇప్పుడు మనకి ట్రూ అని వచ్చింది. ఎందుకు? మనం ఒక పర్సన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. అది ఎలా క్రియేట్ అయింది అని అంటే ఆబ్జెక్ట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని యూజ్ చేసి. సో ఆ ఆబ్జెక్ట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో ఏవైతే ప్రాపర్టీస్ అయ్యి మెథడ్స్ ఉంటాయో అవన్నీ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన న్యూ ఆబ్జెక్ట్ కి ఎలా అటాచ్ అయ్యి ఉంటాయి అని అంటే, మనం కొత్తగా క్రియేట్ చేసిన న్యూ ఆబ్జెక్ట్ కి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ తో పాటు అండర్ స్కోర్ ప్రోటో అనే ఇంకొక ప్రాపర్టీ యాడ్ అయి ఉంటుంది. దీనికి వాల్యూ ఏంటంటే ఇది ఇంకో ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఇంకో ఆబ్జెక్ట్ ఉంది అని అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రోటో అనేది యాడ్ అవుతుంది కదా. సో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడైనా యాడ్ అయినా మళ్ళీ మనకి దాంట్లో ఇంకొక ప్రాపర్టీ ప్రోటో అనేది కంపల్సరీ యాడ్ అయిపోతుంది. దీంట్లో మళ్ళీ ఇంకొక ప్రోటో అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటి అని అంటే, ఇది దేని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది ప్రాపర్టీస్ ని అని చెప్పాను అనమాట. సో ఇక్కడ మనం ప్లెయిన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. సో ప్లెయిన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం అని అంటే ఆబ్జెక్ట్ అని కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మెథడ్స్ ఈ ప్రోటోలో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం జస్ట్ సింపుల్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రోటో అనేది ఇప్పుడు చూద్దాం. పర్సన్ డాట్ అండర్ స్కోర్ ప్రోటో. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, పర్సన్ అని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాం కదా, దాని అండర్ స్కోర్ ప్రోటో అనేది ఏం చెప్తుంది, ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్ ని ఇస్తుంది. ఇంటర్నల్ గా మళ్ళీ ఇదేంటి, ఇది కూడా ఒక ఆబ్జెక్టే కదా. సో అంటే ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు మళ్ళీ దీనికి కూడా ప్రోటో అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ ప్రోటో అనేది ఏం పాయింట్ అవుట్ చేస్తుందో చూద్దాం దానిలో. ఎందుకనంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైపు ఇది వచ్చింది. ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైపు ఈ పర్సన్ యొక్క ప్రోటో రెండు సేమ్. మళ్ళీ దీనికి అండర్ స్కోర్ ప్రోటో పెడితే మనకి ఎందుకు వచ్చిందంటే మనకి మినిమం లీస్ట్ ఉండేది ఆబ్జెక్ట్ అనమాట. ఆ ఆబ్జెక్ట్ కి ఈ ప్రోటో అనేది సో ఆబ్జెక్ట్ డాట్ ప్రోటోటైప్ డాట్ అండర్ స్కోర్ ప్రోటో, ఈ రెండు మనకి నల్ చూపిస్తున్నాయి. అంటే ఏంటి అని అంటే ఒక ప్రోటోటైప్ చైన్ లాగా మనకి అటాచ్ అయ్యి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ వదిలేసి ఇప్పుడు నేను మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేశాను కదా, ఇక్కడ movie1 డాట్ అండర్ స్కోర్ ప్రోటో అని ప్రింట్ చేస్తే మనకి ఏం వస్తుంది, సే హలో గెట్ డీటెయిల్స్ అండ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ movie1 డాట్ అండర్ స్కోర్ ప్రోటో అంటే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ కింద వచ్చినాయి. అండర్ స్కోర్ ప్రోటోలో మనకి ఏం వచ్చినాయి, ప్రాపర్టీస్ కింద వచ్చినాయి. సో ప్రాపర్టీస్ అంటే ఏంటి, కీ వాల్యూస్ ఉంటాయి. సో ఈ ప్రోటో అనే ఆబ్జెక్ట్ కి గెట్ డీటెయిల్స్ అనేది ఒక కీ, సే హలో అనేది ఒక ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అన్న కీ అన్న సేమ్. కన్స్ట్రక్టర్ అనేది ఒక ప్రాపర్టీ. మళ్ళీ దానికి ప్రోటో ఉంది, మళ్ళీ దాన్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ అండర్ స్కోర్ మళ్ళీ డాట్ అండర్ స్కోర్ ప్రోటో అని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏం వస్తుంది, ఇక్కడ మనం ఈ మూవీ అండర్ స్కోర్ ప్రోటో అనేదేమో ఈ మూవీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైపు. మళ్ళీ దాని ప్రోటో మనం ప్రింట్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైపు. సో ఆబ్జెక్ట్ డాట్ ప్రోటోటైప్.
మనకి సేమ్ ప్రింట్ అయింది. ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేసిన రెండు సేమ్ అనమాట. సో ఆబ్జెక్ట్ డాట్ ప్రోటోటైప్ కి అది ఫైనల్ అనమాట. మళ్ళీ దాని యొక్క ప్రోటోకి వెళ్తే మనకి నల్ వస్తుంది, అండర్ స్కోర్ ప్రోటో నల్ వస్తుంది. సో అంటే ఇక్కడ చైన్ అనేది, ఇక్కడ ప్రోటోటైప్ చైన్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. సో ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రోటోటైప్ అనేది ఒక ఫంక్షన్ కి సంబంధించిన ప్రాపర్టీ. ఆ ప్రోటోటైప్ ప్రాపర్టీ ఏంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్. సో ప్రాపర్టీ అయినప్పటికీ మనకి ఆబ్జెక్ట్ లా ఉండొచ్చు కదా. సో అంటే ఇక్కడ P అనే ఒక ప్రాపర్టీని తీసుకున్నా ఇది ఆబ్జెక్ట్ లా ఉంటుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్ లో కీ వాల్యూ పేర్స్ అనేవి మనం ఏవైతే యాడ్ చేస్తామో అవన్నీ, సో ఈ యొక్క కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ లో మనం ఏవైతే ప్రాపర్టీస్ యాడ్ చేస్తామో అవన్నీ ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో అవన్నీ ఇన్హెరిట్ చేసుకుంటాయి అని దాని మీనింగ్ అనమాట. సో ఇది ప్రోటోటైప్ అండ్ ప్రోటో గురించి. థ్యాంక్ యూ.